హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఆల్రెడీ లాస్ట్ వీక్ అంటే మనకి సాటర్డే రోజు జరిగిన నాగార్జున గారు వచ్చారు. ఎలిమినేషన్ కూడా అయిపోయింది. పాపం పోతున్నాను పిల్లగా పోతున్నాను, పొడిచేటి పొద్దులే పోతున్నాను అనుకుంటా షష్ఠి బయటికి వెళ్ళిపోయింది. సో నేను ఆల్రెడీ గెస్ చేశాను అనమాట. షష్ఠి కంపల్సరీగా ఎలిమినేషన్లో ఉంటుంది, వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఆ రోజు పాపం టెన్షన్ అయిపోయింది అనమాట. ఇటు షష్ఠికి అలానే డిమాండ్ పవన్కి ఇద్దరు కూడా మస్తు టెన్షన్ అయిపోయింది. ఎవరు పోతారు అనుకున్నారు. బట్ నా గెస్సింగ్ కరెక్ట్ అయిపోయింది. షష్ఠి బయటికి వెళ్ళిపోయింది. అసలు షష్ఠి ఫస్ట్ వీక్లోనే వెళ్తుందని వచ్చినప్పుడే అనుకున్నాను. ఖచ్చితంగా తను బయటికి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాతకి బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిన తర్వాతకి ఆ రోజు నైట్ నుంచి నేను లైవ్ చూడటం జరిగింది అనమాట. అసలు లైవ్లో చాలా ఇన్సిడెంట్లు కొన్ని జరిగాయి. వాటి గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఈ రోజు నైట్కి ఎపిసోడ్ అది రావచ్చు 9:30కి. అది వస్తుందా రాదా, ఆ క్లిప్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, ఆ క్లిప్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు. బట్ ఎనీవే కొన్ని సిచ్యువేషన్స్ని నేను చూపిస్తాను. అనుకున్నంత విధంగా కాంట్రవర్సీ అయితే ఏం జరగలేదు, బట్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఆ రోజు నైట్ యాజ్ యూజువల్గా అందరూ హౌస్లోకి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాతకి ఎవరి హౌస్లో వాళ్ళు మాట్లాడుకున్నారనమాట. సో షష్ఠి ఇలా వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. అలానే డిమాండ్ పవన్ కూడా లక్కీ అనుకోకుండా నేను అసలు టెన్షన్గా ఉండే, బట్ ప్రేక్షకులు నన్ను ఉంచారు అన్న మైండ్ సెట్లో మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాతకి ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాతకి మనకి ఆ రోజు నైట్ యాజ్ యూజువల్ అందరు పడుకునేటప్పుడు కూడా నైట్ కొన్ని ఫుడ్ తినేసి పడుకునేటప్పుడు కూడా కొన్ని ఫన్నీ కన్వర్జేషన్ మాట్లాడుకుంటూ అందరూ ఎక్కడోళ్ళు అక్కడే స్లీప్ అయిపోయారు. సో ఎర్లీ మార్నింగ్ నేను అనుకున్నాను లైవ్లో వీళ్ళు కూడా పొద్దున్నే 6ంటికి లేస్తారేమో లేదా 5ంటికే లేస్తారేమో అనుకున్నాను. లేచాను, నేను కూడా లేచి లైవ్ పెట్టుకొని చూసేసరికి ఏం లేదు. సో చూస్తూనే ఉన్నాను. 9 అయింది, 9:30 అయింది. ఆ టైంకి చిన్నగా లేచిన తర్వాతకి బ్రష్లు స్టార్ట్ చేశారు. 11ంటికి బ్రష్లు స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నిన్న బాగా ఎలిమినేషన్ రౌండ్లో కూడా హర్ట్ అయిన పర్సన్ ఎవరైనా అంటే నాగ్ సార్ వచ్చి ఆ రోజు మాట్లాడినప్పుడు మన హరీష్ గారు బాగా హర్ట్ అయిపోయారు అనమాట. హరీష్ గారు ఏంటంటే ఈ సొసైటీ అంతా అందరూ మాస్క్ పెట్టుకొని ఉంటున్నారు అన్న మైండ్ సెట్లో ఇంకా ఉన్నాడు. పాపం ఆయన ఈరోజు మొత్తం పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను. తన పని తను చేసుకున్నాడు, వచ్చాడు, ఒక మూలన అలా కూర్చున్నాడు, ఎవ్వరితో మాట్లాడలేదు, ఒంటరిగా ఉన్నాడు. సో ఇంకా అందరూ లేచిన తర్వాతకి ఇక ప్రియా కొంచెం ఒక చిన్న ఏమంటారు గొడవ అయితే మొదలైపోయింది అనమాట పొద్దున్నే. అదేంటిదని అంటే ప్రియా వచ్చింది. ప్రియా స్నానానికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ కిచెన్లో ఒక ట్రేలో ఏమంటారు వాటిని ఏమంటారంటే ఆరెంజ్ గుర్తు రాలా ఫ్రెండ్స్. ఎస్, ఇక పొద్దున్నే ఒక గొడవ అయితే జరిగిందనమాట. ఆ గొడవ ఏంటిదని అంటే ప్రియా స్నానానికి వెళ్ళటానికి ముందు కిచెన్ ట్రేలో ఆరెంజ్ని చూసింది. ఆరెంజ్లు 5 ఉన్నాయి అనమాట. 5 ఆరెంజ్ ఫ్రూట్స్ని చూసి తను అలా స్నానానికి వెళ్ళింది. వచ్చి మళ్ళీ రిటర్న్ చూసేసరికి ఏమైపోయిందని అంటే అక్కడ మాయమైపోయినాయి. ఎవరు తీశారు ఏంటిది అనేది ఎవరికి తెలియదు. తర్వాతకి ప్రియా అందరిని అడిగింది. ఎవరిని ఫస్ట్ పవన్ అడిగింది. పవన్, ఆరెంజ్ ఇక్కడ ఉండాలి, నువ్వు చూసావా? ఎవరో తీశారు, ఆరెంజెస్ పోయాయి, ఎలా పోయాయి, ఎవరు తీశారు? ఆల్రెడీ ఒకసారి గుడ్డు దొంగతనం చేసింది మన తన పేరు సంజన గుడ్డు దొంగతనం చేసింది, ఆ విషయం తెలుసు. ఇప్పుడు ఆరెంజ్లు పోయాయి అనేసరికి ఇమానుయల్ అడిగితే ఇమానుయల్ ఇంకెవరు, మా మమ్మీ తీస్తుంది, ఇంకెవరు తీస్తారు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఏం పోయినా కానీ పాపం సంజన మీదకే డైవర్ట్ అవుతుంది. ఆ ఇంట్లో ఏం పోయినా కానీ బిగ్ బాస్ హౌస్లో సంజన మీదకే డైవర్ట్ అవుతుంది. అయినా కానీ ప్రియా ఏం చేసిందనంటే కూర్చొని ఒకసారి ఓనర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు. అసలు ఈ ఆరెంజెస్ ఎక్కడికి పోయాయి, ఎవరు తీసుంటారు అనేసి కొంతమందిని అడిగారు. అందరిని కిచెన్లోకి పిలిపించి అడిగారు. బట్ ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. సో మరి ఎక్కడ పోయినాయి? ఎవరికి తెలియకపోతే ఎవరో ఒకరు తీసి ఉండాలి కదా, ఎటుపోయినాయి? ఇక అందరూ తిరిగి మొదలుపెట్టారు. వీళ్ళిద్దరు ఎవరు మెయిన్, దమ్ము శ్రీజాను ప్రియా ఇద్దరు కలిసి హౌస్ అంతా తిరిగి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ డౌట్ ఎవరి మీద ఉంటుంది? క్యాప్టెన్ సంజన మీద. సంజన దగ్గరికి వెళ్ళేసి తన రూమ్ అంతా చెక్ చేశారు, ఎక్కడా లేవు. వచ్చిన తర్వాతకి మిగతా బయట గార్డెన్లో కావచ్చు, అలానే
మన ఓనర్స్ రూములలో కూడా అన్ని బెడ్ల కింద మ్యాట్ల కింద చెక్ చేశారు, ఎక్కడ దొరకలేదు. అన్ని సెల్ఫ్లలో చూశారు, ఎక్కడ దొరకలేదు. సో ఫైనల్గా ఎక్కడ దొరికింది అని అంటే కిచెన్లో పై అల్మార్లో దాచిపెట్టారు. సో ఇది దాచిపెట్టింది ఎవరు అని అంటే ఆల్రెడీ కిచెన్లో ఫస్ట్ ఈ కిచెన్ వంట చేసేది ఎవరున్నారు, తనుజ ఉంటుంది, అక్కడే రీతు ఉంది, అక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక ఎలా పోయిందో తెలియదు. ఇది జరగకముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్, రీతు, తనుజ, డిమాండ్ పవన్ వాళ్ళ ర్యాంప్ మామూలుగా లేదబ్బా. మా ఈ పవన్ కళ్యాణ్ అయితే పోయి వాళ్ళని గెలకటం ఇలా మన్మథ్ రాజా అనమాట మనోడు. అటు పోయి రీతు దగ్గరని గెలుకుతున్నాడు, ఇటు పోయాం తనుజాని గెలుకుతా ఉన్నాడు. దాని తర్వాతగా ఇమానేలు ఇంకా బెడ్రూమ్లో ఒక సీన్ జరిగింది, అది మామూలు ఫన్నీ కాదనమాట. ఇమానేలు ఫన్నీ సీన్ ఏం జరిగిందని అంటే ఆల్రెడీ మీకు ప్రోమోలో చూపించే ఉంటారు కదా. అదేంటిదని అంటే నడుము గిల్లుదా ఎట్లా అది స్టార్ట్ అయిందని అంటే ఫస్ట్ బెడ్ మీద కూర్చున్నాడు. బెడ్ మీద కూర్చున్న తర్వాతకి తనుజాను కౌంటర్లు వేయటం మొదలుపెట్టాడు. ఏమే నువ్వు నాకు పెళ్ళాన్ని ఎలా అయ్యావే నువ్వు అసలుకి, మమ్మీ ఇది నాకు సరిగ్గా సేవలు చేయట్లేదని చెప్పేసి అటు సంజనతో మాట్లాడుతున్నాడు, ఇటు తనుజతో మాట్లాడుతున్నాడు, బర్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఫన్నీ మూమెంట్స్ అన్నీ క్రియేట్ చేశాడు అనమాట. అంటే ఈమె భార్య, తనుజ భార్య, ఎవరికి ఇమానేల్కి వైఫ్ అనమాట. అట్లా వీళ్ళు ఒక క్యారెక్టర్ ప్లే చేసుకొని చేస్తున్నారు అనమాట. నేను పెళ్లి చేసుకున్నది ఎందుకైనా అది ఇదని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడే సిచ్యువేషన్లో ఏంటంటే బయట ఆల్రెడీ ఎవరు రీతు అను డిమాండ్ పవన్ ఇద్దరు మార్నింగ్ ఇడ్లీలు వచ్చాయన్నమాట. ఇడ్లీలు తింటున్నారు, చట్నీ బాగుందని చెప్పేసి మంచిగా ఇడ్లీలు తింటున్నారు అనమాట. సో ఈ ఇమానేల్ ఏం చేశాడు అని అంటే వెళ్ళి సైలెంట్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి, ఏయ్ రీతు నేను మిస్ అవుతున్నానే, నన్ను ఎందుకే నువ్వు దూరం పెడుతున్నావు, రావచ్చు కదనే, నాతో మాట్లాడవచ్చు కదనే అని అన్నాడు. అక్కడ ఫన్నీగా నవ్వారు. నవ్విన తర్వాతకి మళ్ళీ వెళ్ళేసి మళ్ళా తనని వచ్చేసి, ఒరేయ్ మా ఇద్దరి మధ్య నువ్వేంట్రా, తను నాతో సరిగా మాట్లాడట్లేదు, తను నాతో సరిగా ఉండట్లేదు, నువ్వు చేపట్టారా దొంగ అన్నట్టుగా మాట్లాడాడు అన్నమాట. మధ్యలో వచ్చాడు దిమాన్ పవన్ అన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక ర్యాంప్ స్టార్ట్ అవుతుందిలేండి. ఎలా ర్యాంపో అంటే అమ్మ నాన్న చిన్ని కన్న బూజి బంగారం, ఇది ర్యాంపో స్టార్ట్ అవుతుంది రీతుకి డిమాండ్ పవన్కి. అక్కడ ఇక ఇది చేస్తున్నసరికి తనుజ ఇమానేలు అవతల ఉన్న డోర్ పక్కన తనుజ ఇలా వెళ్తుంది సైలెంట్గా వెళ్తున్నా గిచ్చలేదు, నడుము గిల్లలేదు. కానీ మనోడు ఏం చేశాడనంటే, ఏయ్ ఎందుకే నా నడువు గిల్లుకుంటూ వెళ్తున్నావు అనేసి మళ్ళీ ఇలా వెళ్ళేసి, ఇది నడువు అనుకున్నావా ఉడుము అనుకున్నావా, ఎందుకు ఇలా గిల్లుతున్నావు అని చెప్పేసి అక్కడ ఫన్నీ మూమెంట్ మాట్లాడారు అనమాట. అది మీకు ప్రోమోలో కూడా చేయించేశారనమాట. అదేంటిదని చెప్పేసి లైవ్కి వెళ్ళి నేను చూశాను ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. జస్ట్ కామెడీ యాంగిల్లో కొంచెం అటు ఇటుగా లవర్సు, ఫ్యామిలీ పర్సన్స్, అంటే ఫన్నీ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బేసిక్గా రియాలిటీ షోలలో ఇలాంటి ఫన్నీ టాస్క్లు ఎన్నో చేసి ఉన్నారు కాబట్టి ఆ వర్షన్లోనే వాళ్ళు డీల్ చేసుకుంటున్నారు. బట్ అది కామన్ మ్యాన్ల మధ్య వేసారనుకోండి, ఇంక అది కేల్కత్తం దుకాణం బందే. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. ఇది నాకు అనిపించింది ఏంటంటే ఇది ఇంకా అక్కడితో పని అయిపోయిందనమాట. ఎట్టకేలకు అక్కడ ఈరోజు జరిగిన సిచ్యువేషన్లో అటు ఇవి దొరికాయి, ఏంటి ఆరెంజ్లు దొరికాయి. అట్ ద సేమ్ టైము మధ్యాహ్నం లంచ్ చేసే టైంకి ఇంకా రెడీ అయిపోయి లంచ్ చేశారు. అక్కడ ఒక ఫన్నీ టాస్క్ అయిపోయింది. ఇమానేల్ ఏదో నడుము గిల్లేవు అని చెప్పేసి తనుజని ట్రోల్ చేయటం అదొకటి అయిపోయింది. దాని తర్వాతకి ఇంకా వీళ్ళందరూ రెడీ అయిపోయారు. సో ఈ వీక్ ఫస్ట్ మళ్ళీ సెకండ్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఈ ఎలిమినేషన్ కంప్లీట్ ఎపిసోడ్ ఏది ఉందో నెక్స్ట్ పార్ట్లో నేను మీకు రివీల్ చేసి చూపిస్తాను అనమాట. ఎలా ఏంటిది అసలు ఏం జరిగింది అక్కడ అనే దాని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజు జరిగిన ఆరెంజ్ ఒకటి ఫన్నీ మూమెంట్, ఇంకొకటి ఇమానుయల్ చేసిన నడుము గిల్లుడు కామెడీ ట్రోల్స్ అనమాట. ఇవి రెండు కూడా ఇది డే నుంచి జరిగిందంతా కూడా ఈరోజు. మేబీ ఇదే టెలికాస్ట్ చేస్తారా ఎపిసోడ్లో లేదా మనం చూడాలి. ఇది గైస్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం లైవ్లో చూసి మీకు అప్డేట్లు ఇస్తూ ఉంటాను. ఏం జరుగుతుంది అనేది మీకు ముందుగానే ఎపిసోడ్ రాకముందే ఇక నుంచి అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఎలిమినేషన్ నడుస్తూ ఉంది. అందులో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కూడా నీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను.